మీకు నమస్తే అండి. నమస్కారం. ఈనాడు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సింహావలోకనం మీ ప్రస్థానం అంతా మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఈ అంటే ఈ సుమారుగా ఈ గడిచిన 50 ఏళ్లలో లేకపోతే మీరు ఉన్న 20 ఏళ్లలో అయినా కొన్ని మీకు ఇవి మైల్ స్టోన్స్ అని చెప్పుకోదగ్గవి చెప్తారా మీరు? ఈనాడు బిల్డప్లో మీరు వచ్చిన మైల్ స్టోన్స్ మీరున్నంత వరకే చెప్పండి, తర్వాత మీరు చెప్పలేరు కాబట్టి. స్టార్ట్ చేసిన తర్వాత రనవే సక్సెస్ అవటం అనేది ఒక గొప్ప సెన్సేషన్ అది. అవును. రెండవది సెకండ్ యూనిట్ మనం హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. అక్కడ కూడా 1 month కంప్లీట్ గా ఫ్రీగా కాపీలు వేసి వాళ్ళని సబ్స్క్రైబర్స్ గా మలుచుకోవటం చేయటం అది ఒక సక్సెస్. అది బాగా ఇదే అనిపించింది. ఏది మర్చిపోవాలనే సంఘటన కింద. 3 విజయవాడ ఎప్పుడైతే ఆ కోటలోకి వెళ్తున్నామో, కోటను ఛేదించడానికి వెళ్తున్నామో, ఇందాక ఆంధ్రజ్యోతి అవి చెప్పారు కదా. అవును. అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం జిల్లాలో ఏజెంట్స్ ని అపాయింట్ చేయటం కానీ, వాళ్ళకి ఇన్ని పేపర్లు చెప్తే కానీ వాళ్ళ ఇంట్లో కొంతమందిని సబ్స్క్రైబర్ చందాదారుగా నేర్పించుకోవటం ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఎఫర్ట్ చేసాం. మంచి సమ్మరు 78 మే 1st తారీఖు సమ్మర్లో ఆ టైంలో మనం చందారెడ్డి రాకపోవటం ఆ ఇష్యూస్ లో కొంచెం ఆయన ఉండేవారు. ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి మేము వెంకటరెడ్డి గారు ఇదంతా గట్టిగా కృషి చేయడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ మనం పంపించిన పేపర్స్ అన్ని కూడా సేల్ అయిపోయి ఇంకా కావాలి అనుకుంటున్నప్పుడు అంత స్టేజ్ మేము అనౌన్స్ చేశాము. టుడే ఆన్వర్డ్స్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది స్టేట్. ఫస్ట్ డే మీరు చెప్పారు. అది గ్రేట్. మర్చిపోలేని అనుకట్టులో మన ఇటువంటివి సాధించగలుగుతా ఉన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండే చెప్పేశారు అట్లాగా స్టేజ్ మీద? ఏదండి, మనం సాధించగలమనే కాన్ఫిడెన్స్. మన విజయవాడ, విశాఖ, హైదరాబాదు, విజయవాడ సర్క్యులేషన్ తో కలిపితే నెంబర్ 1 అయిపోయింది. సర్క్యులేషన్ లో ఇదివరకు ఎంతో తెలుసు కదా మనకి వాళ్ళది. ఈ 3 యూనిట్లు కలిపితే మన నెంబర్ 1 అయిపోయాం. కాబట్టి అనౌన్స్ చేసాం టుడే ఆన్వర్డ్స్ మనం నెంబర్ 1 అయిపోయామని చెప్పి. అంటే అది మర్చిపోవాలని సంగతిగా నిలిచిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ప్రస్తుతం అండి? అలాగే మీ యాక్టివిటీ కూడా చెప్పండి. అంటే ఇది కాకుండా ఉదయాన్నే 5కో 4:35 ఇలా లేచిన తర్వాత 2 hours వరకు ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, అవి కానీ ఇవి కానీ యాక్టివిటీస్. తర్వాత న్యూస్ పేపర్స్. ఆ న్యూస్ పేపర్ అనుబంధం ఇక దానిలో పోలేదు. 5-6 న్యూస్ పేపర్స్ వస్తాయి. అవి చదివేటప్పటికి 1-1:30 అవుతుంది. దానిలోకి వెళ్తే, ఆ ప్రపంచంలోకి వెళ్తే ఇవన్నీ తెలియదు. దీనిలో తనుంటారు, నా దీనిలో ఆవిడ దానిలో ఆవిడ ఉంటారు. అంతేగాని నా దానిలో 1 గంట అయ్యేటప్పటికి లంచ్ చేయటం, కొంచెం మళ్ళీ రెస్ట్ చేసుకుని ఇమ్మీడియట్ గా మళ్ళీ 5 కల్లా ఏదో మామూలు వార్తలు అవి చూస్తుంటే సాయి వస్తారు. కొన్ని సంవత్సరాలుగా సాయి సీరియల్ వస్తుంది. సీరియల్ మీద ఇంట్రెస్ట్ ఏంటంటే చాలా మంది ఏంటిది ఇంత ఇదిగా చూస్తాం అనేది. గురువు గారు చెప్పిన మాటలన్నీ ఆయన నోటి నుంచి వింటున్నాం. ఇప్పుడు ఈయన కొత్తగా అప్పుడు జరిగిన ఎలా ఉన్నా ఇప్పుడు రాసిన మనిషి ఒరిజినల్ బట్టే రాసి ఉంటారు కదా. అవన్నీ కూడా కొన్నిట్లో అసలు ఆయనకి తెలియకపోయినా వెంటనే వెళ్ళగానే కొన్ని ఆయనే చెప్పేస్తారు. ఇది అవుతుంది అవ్వదు అనేది అనుకున్నట్టుగా అక్కడ కంపేర్ చేస్తుంటే, అందువల్ల ఆ కంపారిజను, ఈ ఫ్యామిలీలు కలిసి ఉండటం చేయటం, ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన చెప్పినవన్నీ. అందుకని అంత ఇదైపోయాడు ఆయన దానికి. అది అయ్యేటప్పుడు సాయంత్రం మళ్ళీ 7-8 గంటలకు వెళ్ళి ఇది అవటం. ఈ యాక్టివిటీలో కొంత ఫామ్, ఒక 50 acres ల్యాండ్ తీసుకుని ఫామ్ ఏర్పాటు చేసామండి. చాలా బాగుంది కూడాను. గురుగారి ఆశీస్సులతోనే తీసుకోవటం జరిగింది. దానికి వెళ్తూ ఉంటాను. ఇక్కడ మా మదర్ పేర ఒక గెస్ట్ హౌస్ కట్టాము, అన్నపూర్ణ కాటేజ్ అని. అది చాలా కాలం వరకు నాగేశ్వరరావు గారి గెస్ట్ హౌస్ అనుకునేవారు బీచ్ రోడ్లో, అన్నపూర్ణ పేరుతో. కానీ మా మదర్ పేరుతో పెట్టించిన తర్వాత, మా బాబు వచ్చిన తర్వాత అది గెస్ట్ హౌస్ కింద ఉండేది. నాకు 90లో కట్టాను. బాబు వచ్చిన తర్వాత బాబు దాన్ని చిన్న మినీ రిసార్ట్ లాగా స్విమ్మింగ్ పూల్ పెట్టి, ఇవి జిమ్లు అవి పెట్టి ఇంప్రూవ్ చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసి, దానిలో ఏంటంటే మన కుర్రాళ్ళు ఇప్పుడు మేనేజ్ చేసే కుర్రాడు రాము అని, ఇతను కుర్రాడు మేనమామ, వాళ్ళే చూస్తుంటారు. నేను ఎప్పుడన్నా వారానికి వెళ్ళి ఊరికే హాబీగా వెళ్ళి వస్తుంటాను తప్ప దే విల్ టేక్ కేర్. వీళ్ళు కరోనాలో కూడా వాళ్ళకి వాళ్ళేది మేనేజ్ చేసుకుని
వాళ్ళకే శాలరీస్ వస్తే దాంతోనే ఉన్నారు కూడా. ఇప్పుడు బాగానే ఉంది. స్టిల్ ఇట్స్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, వెరీ వెల్. ఈ యాక్టివిటీలు ఏదో నడుస్తూ ఉంటుంది. అమ్మాయి ఏమో ఒక నెల పర్యంతం మీరు రావాలి నాన్నగారు తప్పకుండా వస్తానంటుంటాను, కానీ బట్ వెళ్ళాలంటే బాబు ఏమో బెంగళూరు వెళ్ళిపోయారు. అక్కడికి హోటల్స్ పెడదామని అక్కడికి వెళ్ళారు, హోటల్ లైన్కి వెళ్దామని హోటల్స్ పెట్టారు. పెట్టి చూసిన తర్వాత దానికంటే వేరే యాక్టివిటీ ట్రేడింగ్ అవి రావటం వల్ల అటు వెళ్ళారు. బాబుకి 2 పాపలు. పెద్ద పాప ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తోంది లండన్లో. రెండో పాప బయాలజీకి వెళ్ళింది, ఆమె లండన్లో మాంచెస్టర్లో చేస్తుంది. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అమ్మాయికి ఒకటే పాప. ఆ పాప ఈ మధ్య రీసెంట్ 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది ఆ పాపకు కూడాను. గురువు గారంటే ఎంత ఇదో చెప్పలేము ఆ పిల్లకి, అరణి పాపకి. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ ఎంతో ఆశీర్వదిస్తూ పైకి తీసుకొచ్చారు. ఆ విధంగా పాప వాళ్ళు హైదరాబాద్లోనే మంచి మ్యాచ్ కూడా వచ్చింది. ఆ కుర్రాడు కూడా మంచివాడు, చాలా గోయింగ్ ఈజ్ వెరీ వెరీ. వీళ్ళంతా ఏంటంటే మేనగోడలు కానీ ఇక్కడ వైజాగ్లో ఒక ఆమె ఉన్నారు, వాళ్ళందరూ కలిపి వాళ్ళు లైక్ చేస్తారు, నేను లైక్ చేస్తాను వాళ్ళు స్టిల్. ఇంకా పిల్లలు చిన్న దీనిలాగానే ఉంటాను. నాకు మార్నింగ్ మేము ఇక్కడ దీనిలో ఉండగానే మనం డిస్కషన్లో ఉండగా అక్కడ నుంచి ఫోన్ వచ్చింది 10:30-11 గంటలకి. ఎవ్రీ డే ఫర్ ఇయర్స్ టుగెదర్ 10:30-11 మధ్యలో మేమిద్దరం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. డే విల్ నాట్ కంప్లీట్ వితౌట్ టాకింగ్ టుగెదర్. ఏముంటాయి అని చాలా మంది అడుగుతారు. మీరు వాళ్ళు మా మేనగోడళ్ళు అసూయ, అరగంట గంట మాట్లాడుతుంటారు, ఏముంటాయి మీకు ఏం కబుర్లు ఉంటాయి అనేది పిల్లలందరూ కానీ వాళ్ళు అంటుంటారు. వాళ్ళ పిల్లలు అంటుంటారు చాలా మా ఇద్దరికీ చాలా ఉంటాయి, మేమే చెప్పుకున్నాయని మనం ఇట్లా అంటాం, చేయటం కాలక్షేపం నడిచిపోతుంది. ఫుల్ యాక్టివిటీ అండి. గురువు గారి బుక్స్ చూసుకోవటం కానీ, గురువు గారి పుస్తకాలు గోయింగ్ త్రూ దట్ చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు వస్తుంటారు, ఏదో వాళ్ళు దీన్ని ప్రెసిడెంట్గా ఉండు దాన్ని ప్రెసిడెంట్గా ఉండండి అయితే నామినల్గా పేర్లు ఎండ్ చేయటం వరకే తప్ప యాక్టివిటీలో లేవు. కానీ బట్ స్టిల్ యాక్టివ్గానే ఉంది బండి. ఏమి బోర్ కొట్టింది కానీ ఇదేమి లేదు ఇక్కడికి, ఇదే వాళ్ళ ఏమీ లేదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా సార్ రెడీగా ఉంటాడు, ఇక్కడే ఎక్కడికైనా వెళ్ళిపోవటం ఏ టైం అయినా. ఏమి నేను ఎప్పుడు మీరు బాబు చెప్పగానే ఇంక మళ్ళీ ఎప్పుడు ఏమిటి డీటెయిల్స్ అన్ని ఉండక్కర్లేదు కూడా. నాట్ ఓన్లీ సారథ్యమే కాదు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈజ్ విత్ మీ. ఏది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఏదైనా జరిగాయి కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ ఈ డస్ బాగా మంచి షార్ప్నెస్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది లెక్కల్లో. అదే కావాలి కదా లెక్కల్లో, వ్యాపారం అన్నప్పుడు లెక్కల్లో నాలెడ్జ్ ఉండాలి. పై టు పై ఏ విధమైన తేడా రాదు. More so, I will take care of them like anything as my own children like. That is the reason they are with us.